అయినా దాని విషయంలో నేను దేనికైనా సరే రెడీ ఉంటానని నిన్న ఎన్ఎస్యుఐ నాయకుడు పాత ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు జేబులో పెడతారు, మళ్ళీసారి మాట్లాడేందుకు కూడా ఉండదు. మంత్రాలు వస్తే పండ్లు రాలగొడితే మంత్రాలు పోతాయి అంటారు, తప్పుడు మాటలు మాట్లాడితే తంతే పోతాయి అంటారు. అది జరిగే పరిస్థితికే వచ్చింది. నీకు దమ్ముంటే నిజంగానే పద్ధతి గల లీడర్ అయితే, నీకు 70 ఏళ్ళు నిజంగా ఉంటే, నీవు నిజమే మాట్లాడితే సోమవారం నాడు 10 గంటలకు కలెక్టర్ ఛాంబర్కు పోదాం. నీవు రా, నేను పోతా, కలెక్టర్ గారు ఉంటారు, వారు అందరినీ పిలుస్తాడు, డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తాడు. నిజంగానే అందులో ఒక్క తప్పున్నా నేను నీ కాళ్ళు మొక్తా, చెంపలేసుకుంటా, రాజకీయం శాశ్వతంగా మానేసుకుంటా నేను తప్పు చేస్తే అని చెప్తున్నా. నేను రా, మరి ఇప్పుడు మాట్లాడదాం. ఇక బయట నీది చూసుకుందాం, నాది చూస్తుంది అనుకో. నువ్వేమి సమరసింహారెడ్డి కాదు, నేనేమి వీరసింహారెడ్డిని కాదు ఇవన్నీ నడుస్తుంది. సినిమా కాదు నాయన, చక్కగా రా, మాట్లాడు, చెయ్యు. రెచ్చగొట్టుడు కాదు, రెచ్చగొట్టి అందరి బతుకులు బలి చేసినావో మొత్తం మందికి ఇలా బలైపోయిన వాళ్ళకి తెలుసు. కాబట్టి నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే పత్రికల సమావేశం ప్రకారంగా చెప్తున్నా, మీ ముందరనే చెప్తున్నా. ఆ రోజు సోమవారం మీరు కూడా రండి, నేను కలెక్టర్ ఛాంబర్లో కూర్చుంటా. నేను ఒక్క మాట మాట్లాడా, కాగితాలు మొత్తం రికార్డ్ అంత ఉండేది రెవెన్యూ వాళ్ళ దగ్గరనే, వాళ్ళే చూస్తారు, తప్పులు వాళ్ళే చెప్తారు. ఇంతకన్నా ఇంకా క్లారిటీ ఏం కావాలండి? వీళ్ళు ఈ పిల్లలే అంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. డిఎన్ఏ చెప్తుంది ఈయన పిల్లలా కాదా, ఈమె పిల్లలా కాదని. ఇవాళ డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే కలెక్టర్ దగ్గరనే డాక్యుమెంట్లు కలెక్టరే చెప్తాడు. నేను చెప్పేది లేదు, ఆశీష్ సంగవాన్ గారు చెప్తారు, అడిషనల్ కలెక్టర్ విక్టర్ గారు చెప్తారు, ఆర్డీఓ గారు చెప్తారు, ఎంఆర్ఓ జనార్దన్ గారు చెప్తారు. నేను వస్తా, ఆడ కూర్చుంటా, మీరు రండి. ఆస్తుల పరిరక్షణ కమిటీలో ప్రాణంతో ఉన్నటువంటి తిరుమల రెడ్డి గారు, ఇవాళ జగన్నాథం గారు, వెంకట్రామరెడ్డి గారు, సిద్ధిరాములు గారు, రండి, మాట్లాడండి. నేను నోరిపితే అడగండి. మీరు ఆడ తప్పును నిరూపిస్తే నేను ఇప్పుడు ఇంతమంది మధ్యలో చెప్పింది యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తుంది. కాబట్టి వాళ్ళందరి ముందు సాక్షిగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా నేను మాట మీద ఉంటా, రండి. అంతే తప్ప తప్పుడు ఆరోపణలు చేస్తే కుదిరేది లేదు. ఇకపోతే మొదలుపెట్టిన ఈ రణరంగం వెనక్కి మాత్రం వచ్చే ప్రసక్తే లేదు. గోక్కొని చూసినావు కదా, ఇక వాసన మొత్తం నీకేస్తుంది. ఇక చూడు రేపటి నుంచి ఎట్లుంటుందో నేను కూడా చూపెడతా. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తున్నా, ఇదే మీ ప్రజాపాలన అయితే నా సమాధానం వేరే విధంగా ఉంటుంది. మీరు నిజంగానే పద్ధతిగా ఉంటే మీ నాయకునికి చెప్పి మీరు ఈ నియోజకవర్గం గురించి పట్టించుకుంటారని అనుకుంటున్నా. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వ సలహాదారుకు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. అవసరం పడితే సీఎంఓకి రమ్మంటే వస్తా, కలెక్టర్ని పిలవండి, డాక్యుమెంట్ తీసుకొని వస్తాడు, వెరిఫికేషన్ చేయండి. నిజంగానే తప్పుంటే నేను అక్కడనే స్పీకర్కు, నేను నీ ముందటనే ముఖ్యమంత్రి ముందటనే స్పీకర్ ఫార్మేట్లో రిసిగ్నేషన్ ఇచ్చేసి కళ్ళు మూసుకొని ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడి తప్పైందని చెప్పి నేను వస్తా. లేదు, నాది తప్పు లేదంటే ఇతన్ని ఏం చేస్తావు, ఏ శిక్ష ఇస్తావో ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి.